నాకేం తక్కువ? బుర్ర తక్కువ. మళ్ళీ నువ్వు శివాని ఆట పట్టిస్తున్నావా? లేకపోతే ఏంటి, అంత గొప్ప సైకిల్ రేస్లో గెలిచినోడు ఇలా భలే భలే అంటూ అమాయకుడిలా మాట్లాడితే చూసే వాళ్ళకేమైనా బాగుంటుందా? మళ్ళీ నేను ఎప్పట్లానే ఉన్నాను కదా, నువ్వు కోపడతావు ఎందుకు? అదిగో ముందలా మాట్లాడడం మానే. డ్రైవర్ కావాలనుకుంటున్న వాడివి కొంచెమైనా పద్ధతిగా ఉండొద్దు? పద్ధతిగానా అంటే ఎలాగా? కర్మ, అది కూడా నేనే చెప్పాలా? చెప్పు మళ్ళీ, నువ్వు కాకపోతే నాకింకెవరు చెప్తారు? సరే, ముందివి తీసుకో. హాయ్, కొత్త చెప్పులు. నువ్వు నా కోసం కొత్త చెప్పులు తెచ్చావు కదా? అది అలా పద్ధతిగా మాట్లాడాలి. వేసుకొని చూడు. మళ్ళీ నాకు భలేగా సరిపోయాయి. అదిగో మళ్ళీ. సరే, నాకు చెప్పులు చాలా బాగున్నాయి. అది ఈ రోజు నుంచి నీ మాట, నడక, పద్ధతి అన్నీ మారిపోవాలి. అలాగే మళ్ళీ, నువ్వు నేర్పిస్తే నేను అన్నీ నేర్చుకుంటా. అయితే ఎవరైనా పెద్దోళ్ళ ముందుకి వెళ్ళగానే ఏం చేస్తావో చూపించు. దండాలండి. అలా అంటే నిన్ను అమ్మాయికుడివి అనుకుంటారు. ఇలా నమస్తే అంటే గౌరవంగా చూస్తారు. మల్లిగారు నమస్తే. చూసావమ్మా, మనోడు టీచర్కే పాఠాలు నేర్పిస్తున్నాడు. అదేం లేదు వీరయ్య, నేనేదో సరదాగా అన్నాను. నాకు తెలుసు గాని ఈ క్షణం నుంచి కార్ డ్రైవింగ్ మా నాన్న దగ్గర నేర్చుకో, పద్ధతిగా ఉండటం నా దగ్గర నేర్చుకో. గురువుగారు అలాగేనండి. శివ, పద, కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను. పద, వస్తాను. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. శివ, ఇక నీకు తిరుగులేదు. కార్ డ్రైవింగ్ వచ్చేసినట్టే. మళ్ళీ మళ్ళీ విన్నావా, మీ నాన్న నేను డ్రైవర్ అయిపోయినట్టే అన్నాడు. అంతేకాదు, నీ మాట పద్ధతి కూడా బాగానే మారింది. మా గురువుగారి ట్రైనింగ్ కదా. సంతోషించాం. మళ్ళీ నువ్వు కూడా కారెక్కు. శివ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూసి చెప్పు. ఓ,
సరే నాన్నా. వెళ్ళు శివ, వెళ్ళు. రా మళ్ళీ. మళ్ళీ స్టార్ట్ చేయనా? అన్నీ తొందరగానే నేర్చుకుంటాడు. ఈ మళ్ళీ మనసును తెలుసుకోవడం తప్ప. ఏదో అంటున్నావు. సైకిల్ రేసింగ్ లాగా కాదు, కార్ రేసింగ్ లాగా దుమ్ము లేపమంటున్నాను. చూస్తావుగా. శివాకి డ్రైవింగు ఇప్పుడు నేను నేర్పినందువల్ల రాలేదు. తను గతంలో ఎంతో గొప్పోడై ఉంటాడు. పెద్ద పెద్ద కార్లు నడుపుంటాడు. నిజంగా రాధ ఎంత మంచివాడు. తన కోసం ఎప్పుడూ ఆలోచించడు. ఎదుటి వాళ్ళకి సహాయపడాలని అనుకుంటాడు. అలాంటి మంచి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. హాయ్ అమ్మా. షర్ట్ పై డిజైన్ కుడుతున్నావా? నా కోసమేనా? ఇది పెద్దవాళ్ళ కోసం. ఓ, అర్థమైందిలే. మీ హబ్బీ గారి కోసమేగా. అదే నాన్న కోసమేగా అంటున్నాను. బాబురావు, నందిని, మీ ప్లానింగ్ అద్భుతం. చెప్పినట్టే ఆ టెండర్ని నాకొచ్చేలా చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే మా బాసు ఈ నోట్ల కట్టాలి మీకివ్వబోతున్నారు. నందిని, యు ఆర్ సో క్లవర్. నీ ప్లానింగ్ అదిరింది. థ్యాంక్ యూ విశాల్. బాబురావు, తీసుకో. సిద్ధప్ప గారు, మీ చేత్తో మీరే నా కూతురికివ్వండి. అంతకంటే మా విశాల్ బాబు చేత్తో ఇప్పిస్తే మరింత బాగుంటుంది. సరే రేయ్, ఇవ్వు. నందిని, నీ టాలెంట్కి ఎంత డబ్బిచ్చినా సరిపోదు. ఇప్పటికీ ఇది మాత్రం తీసుకో. థ్యాంక్ యూ విశాల్. మన జర్నీ ముందు ముందు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. షూర్. కోరి కోరి నా దగ్గరకు వచ్చాక అంత తేలిగ్గా వదిలేస్తానా? నువ్వు వదిలేయాలనుకున్నా పీల్చి పిప్పి చేయకుండా నేను ఊరుకుంటానా? శివ, టీ తీసుకొస్తానుండు. వద్దండి. శివ, పనికెళ్తానన్నావు, వచ్చేసావే? శాస్త్రి బాబాయ్, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటా ముఖ్యమైన విషయం? నాకు కొత్త ఉద్యోగం దొరికింది. ఈ రోజే ఇప్పుడే వెళ్ళి చేరాలి. నిజంగానా? ఏంటా ఉద్యోగం? హర్ష గారింట్లో డ్రైవర్ ఉద్యోగం. ఉన్నట్టుండి వాళ్ళ డ్రైవర్ మానేస్తే ఇంతకు ముందే ఫోన్ చేశారు. నా గురించి చెప్పగానే వెంటనే తీసుకురమ్మన్నారు. శివ, నిజంగా నువ్వు నక్క తొక్కినట్టే. అంత గొప్పింట్లో డ్రైవర్ అంటే అబ్బో. శివ, హర్ష గారిది జమీందారుల కుటుంబం. అక్కడ నువ్వెంతో బాధ్యతగా నడుచుకోవాలి. సరే అండి. ఒరేయ్, ఒక్క మాటను గుర్తుపెట్టుకో. గొప్ప వాళ్ళకి అనుగ్రహం వచ్చినట్టే
ఆగ్రహం కూడా ఎప్పుడొస్తుందో తెలియదు. నీ హద్దుల్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. అలాగే బాబాయ్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక మీద నేను హర్ష గారు అవుట్ హౌస్లోనే ఉండాలంట. అక్కడే ఎప్పుడు పనుంటే అప్పుడు కారుతో సిద్ధంగా ఉండాలంట. ఏంటి శివ, అంటే ఇక మీద నువ్వు మాకు కనిపించవా? మమ్మల్ని మర్చిపోతావా శివ? ముక్కు మొహం తెలియని నన్ను ఆదరించిన వాళ్ళు మీరు. ఆకలేసినప్పుడు అడగకుండానే అన్నం పెట్టిన వాళ్ళు. నా గతమే గుర్తులేని నాకు మా వాళ్ళని చెప్పుకోవడానికి ఉన్నది కూడా మీరే. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను? శివ, మొదట్లో నీ మీద కోపగించుకున్నది నేను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉందిరా. జాన్ గారు, నేనేమైనా రహీం చాచాలాగా ఏదైనా దూర ప్రదేశం వెళ్ళిపోతున్నానా? ఇక్కడే ఉంటానుగా. వీలున్నప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను, సరేనా? శివ, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. సీతారామ కళ్యాణం నాడు పొరపాటుగా సీతమ్మ తల్లి దూరంగా ఉండిపోతే నువ్వే తీసుకొచ్చి ఆ రామయ్య పక్కన నిలబడేలా చేసి పుణ్యాన్ని మూటగట్టుకున్నావు. ఆ పుణ్యఫలం వల్లే నీకు ఈ ఉద్యోగం దొరికిందేమో. అలాగే నీకు నీ గతం కూడా గుర్తుకొచ్చి నీ వాళ్లకు దగ్గరవుతావేమో. ఏమో, ఈ కొత్త ఉద్యోగంతో నా బతుకు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఏమో. అవును, మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ ఇందాకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది శివ. అవునా? కలిసి వెళ్ళేంత సమయం లేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. హర్ష గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను. సరే శివ, జాగ్రత్త. జాగ్రత్త శివ. అలాగే శాస్త్రి బాబాయ్, ఉంటాను. చూశావా శాస్త్రి, శివ గొప్పవాడైపోతున్నాడు. రుణానుబంధం ఎప్పుడు ఎక్కడ ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు? ఏంటోనండి, ఈ మధ్య మన దగ్గర ఒక్క డ్రైవర్ కూడా నికరంగా ఉండడం లేదు కదా. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క సమస్య. ఇప్పుడు రాబోయే ఆ కొత్త డ్రైవరు ఎలా ఉంటాడో ఏంటో. పార్వతి, ఎవరికి ఎంతకాలం రుణం ఉంటే అంతకాలమే ఉండిపోతారు. ఈ కొత్త శాల్తీతో ప్రయాణం ఎంతకాలమో చూద్దాం. హ్మ్. పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై
పుస్తకాన్ని ఎందుకు చూస్తావు? ఏం చెప్పనురా మనవడా, నమ్మినా నమ్మకపోయినా ఎన్నో ఏళ్లుగా ఇలా చూడటం అలవాటైపోయిందిరా. ఆ దినఫలం బావుంది అన్న రోజేమో సంతోషం, శుక్రుడు వంకరగా చూస్తున్నాడు, శని నెత్తి మీద కోస్తున్నాడని ఉన్న రోజేమో విచారం. అంతే కదండీ. తాతయ్య, మరైతే ఇవాళ నా దినఫలం ఎలా ఉందో చెప్పు. అలాగేరా. ఓ అబ్బో, ఇవాళ నీకు ఓ కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతాడని రాసిందిరా. కొత్త ఫ్రెండా? స్కూల్లో కూడా లేను కదా, ఇప్పుడు ఎవరొస్తారు? పెద్దయ్య గారు నమస్కారం. నమస్కారం. ఏంటి గురుమూర్తి, ఇతనెవరు? హర్షాబాబుతో ఫోన్లో చెప్పాను కదయ్యా, మన కొత్త డ్రైవర్ పేరు శివ. శివ ఓహో, దండాలండి. చూడ్డానికి బుద్ధిమంతుడిలాగే ఉన్నాడు. నిజంగానే బుద్ధిమంతుడు అమ్మగారు. తన పనేదో తను చేసుకోవడం తప్ప ఏదీ పట్టించుకోడు. చాలా నమ్మకస్తుడు. అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తే అది సరిపోతుందా? నేను చెప్పడం ఎందుకమ్మా, శివ గురించి హర్ష గారినే అడగండి. నీకు ముందు వెనుక ఎవరైనా ఉన్నారా? లేరండి, ఒంటరి వాణ్ణి. ఇంతకు ముందెక్కడైనా డ్రైవర్గా వర్క్ చేశావా? పాపం రాధ, అవుట్ హౌస్లో ఎలాంటి వసతులు లేవు. నిద్ర పట్టక ఎంత అవస్థ పడుతున్నాడో ఒకసారి చూస్తే గాని నా మనసు కుదుటపడదు. ఇక్కడ మాధవిగా ఉన్న నేను ఈ టైంలో ఇలా రావడం కరెక్టేనా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏదో జరుగుతుందనే భయంతో నా భర్త ఇబ్బంది పడుతున్నా నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను? బా, అసలే కొత్త చోటు, ఈ దోమలతో నిద్రే పట్టట్లేదు. ఈ రాత్రంతా జాగారం చేయాల్సిందే. గాలి కూడా రావట్లేదు, ఉక్కపోత. దోమలు కూడా ఇదేం చోటో ఏంటో.
తలుపు కిటికీ రెండు మూసుంటే గాలి ఎలా వస్తుంది? కనీసం ఫ్యాన్ కూడా లేదే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులనే నా ఆశలుగా, నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నీ వెర్రిగా. నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే. కాదన్న నాడు నేనే లేను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నా వయసొక వాగైనది, నా వలపొక వరదైనది, నా మనసొక నావైనది ఆ వెల్లువలో. నా వయసొక వాగైనది, నా వలపొక వరదైనది, నా మనసొక నావైనది ఆ వెల్లువలో. ఈ వెల్లువలో ఏమవుతానో, ఈ వేగంలో ఎటు పోతానో, ఈ నావకు నీ చేరువ తావున్నదో. తెరచాప నువ్వై నడిపించుతావు, సరిచేసి నన్ను ఒడి చేర్చుతావు. నట్టేట ముంచి నవ్వేస్తావు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. శివ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. డ్రైవర్ పని ఇస్తామని పిలిస్తే మాత్రం వెంటనే కట్టుబట్టలతోనే వెళ్ళిపోవాలా? ఇన్నాళ్ళు కలిసి ఒకే చోట పనిచేశాం. నాకు వాడు, వాడికి నేను అనుకునేలోగానే ఏంటో అంతా కలలాగా జరిగిపోయింది. ఒట్టి అమాయకుడు పాపం. శివాకి ఏం కావాలన్నా నేను తప్ప ఎవరు కొనిపెడతారు? వాడి కోసం నేను కొత్త బట్టలు కొని తీసుకెళ్తే ఎంత సంబరపడిపోతాడో. ఏంటమ్మా, ఏం కావాలి? ప్యాంట్ షర్ట్ కావాలి. ఏంటి మీకా? నాకు కాదు, మా ఓడికి. మీ ఓడికి ఎన్నేళ్ళు? 10, 12? మా ఓడంటే పిల్లాడేం కాదు, నీ అంతుంటాడు. మంచి ప్యాంట్ షర్ట్ చూపించు.
ఇవిగోనమ్మా, కొత్త స్టాక్ నిన్నే వచ్చింది. ఇదే మాట అందరు చెప్తారు కానీ నాకు బాగా తెలుసులే. ఇంకాస్త మంచివి చూపించు. ఇవి చూడమ్మా, ఇలాంటి ప్యాంట్లు షర్ట్లు కాలేజీ కుర్రాలు కొంటారు తెలుసా? రంగు బానే ఉంది కానీ డిజైన్ బాలేదు. డిజైన్ బానే ఉంది కానీ మరీ ముదురు రంగు. ఇంకేవైనా చూపించు. నువ్వు చేసే చెత్త పనులన్నింటి గురించి మాధవమ్మ గారికి చెప్పానో నీకు ఏ గతి పడుతుందో బాగా గుర్తుంచుకో. ఒంటి మీదకి ఏలు రాగానే సరిపోదు. దీనికి రోజు రోజుకి ఆ శివాగాడి అండ చూసుకొని ధైర్యం బాగానే పెరిగిపోతుంది. చెప్తా, దీని సంగతి వాడి సంగతి ఒకేసారి చెప్తా. బాబురావు, ఎవరి అమ్మాయి? మన క్వారీలోనే కూలీ పని చేస్తుందిలే బావా. ఏం పని చేస్తే ఏంటి, పిల్ల పద్ధతిగా ఉంది. ఏమ్మా, నీ పేరేంటి? నా పేరు మళ్ళీ అమ్మగారు. మీ దగ్గర కొత్తగా పనిలో చేరాడే డ్రైవర్ శివ, తన కోసం వచ్చాను నేను. ఓ, శివ కోసమా? తను నీకేమవుతాడు? అంటే మొన్నటిదాకా శివ మేము ఒకే బస్తీలో ఉండేవాళ్ళమండి. శివాని వెంటనే పనిలోకి చేరిపోవాలన్నారంట కదండి. అందుకే వాడు పాపం కట్టుబట్టలతోనే వచ్చేసాడండి. అబ్బో, అందుకని నువ్వు కొత్త బట్టలు గాని తెచ్చావా ఏంటి కొంప తీసి? కొత్త బట్టలే తెచ్చానండి, కానీ ఎవరి కొంపలు తీసి కాదండి. నా కష్టార్జితం కూలి డబ్బులతోనే తీసుకొచ్చాను. చూడబోతే చాలా అభిమానం ఉన్న పిల్లలాగే ఉన్నావు. మరేనండి, నేనెవరి జోలికి వెళ్ళానండి. నా జోలికి ఎవరొచ్చినా దూలిపోయకుండా ఊరుకోనండి. గట్టిదానివే. మా ఊళ్ళమ్మా, ఆ డ్రైవర్ సేవ ఉన్నాడేమో చూడు. డ్రైవర్ బాబు చిన్నమ్మ గారిని కారులో బయటికి తీసుకెళ్లినారు కదండి. ఓ అవును కదూ, మర్చిపోయాను. మళ్ళీ విన్నావు కదా, వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో ఏంటో. పర్వాలేదయ్య గారు, మా ఓడికి బట్టలివ్వాలని వచ్చాను కదా. మీరు ఒప్పుకుంటే ఆడొచ్చేదాకా ఇక్కడే ఉంటాను. సరేనమ్మా, దాందే ఉంది. మా ఊళ్ళమ్మా, వాళ్ళొచ్చేదాకా ఈ మల్లితో నువ్వు కాసేపు మాట్లాడుతూ ఉండు. అట్టగే అమ్మా, రా మళ్ళీ. చాలా బట్టలు కొన్నట్టున్నావే. డ్రైవర్ పని చేయాలంటే కొన్నైనా మంచి బట్టలు ఉండాలి కదండి. నేనక్కడ కూర్చుంటానమ్మా. సరే, శివ రాగానే నువ్వు వచ్చావని చెప్తాను. నేను తెచ్చిన బట్టలు వేసుకుంటే మా శివ దొరబాబులా ఉంటాడు. చిన్నమ్మగారు, ఇదిగో, అలా పిలిస్తే నాకు నచ్చదు. మరి ఇంకేమని పిలవాలి? మీకు పేరున్నట్టే నాకు ఓ పేరుంది. అమ్మో, మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమే? ఏ, పిలిస్తే తప్ప? అమ్మో, తప్ప తప్పున్నారా?
మీరు యజమాని, నేను డ్రైవర్ని. కాదు. అంటే నాకు అలాంటి తేడాలు చూపించడం ఇష్టం ఉండదు అన్నాను. మీరు నిజంగా చాలా మంచివారు. అవునా? అవును. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. తెలుసు. పదండి. ఎక్కడికి? మీకు మంచి బట్టలు లేవు కదా, అందుకే మీకోసం కొత్త బట్టలు కొందాం. ఏంటి, మీరు నా కోసం బట్టలు కొంటారా? ఏ కొనకూడదా? మొన్నటిదాకా మీరెవరో కాని ఇప్పుడు మా ఇంట్లో మనిషేగా. సంతోషం అండి. ఎందుకు? ఏమో, చెప్పాలనిపించింది అంతే. సరే రండి. రండి. ఏం కావాలి మేడం? తన కోసం కొత్త బట్టలు చూపించండి. ఎవరు, మీ డ్రైవరా? ఏ మీకేమైనా ప్రాబ్లమా? ఆహా, అదేమీ లేదు మేడం. చూడమ్మా, ఆయన కోసం మంచి ప్యాంట్లు షర్ట్లు చూపించు. అలాగే సార్. ఇది చూడండి సార్. ఈ ఊళ్ళో కూడా పెద్ద బట్టలు కొట్టే ఉందే. ఇటువైపు మీరెప్పుడు రాలేదా? ఇప్పటిదాకా క్వారీలో పనోండి కదా, నాకు ఇంత మంచి బట్టలు ఎందుకు? ఇప్పటిదాకా అవసరం లేదేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా అవసరం. మేడం, ఇవి చూడండి. సార్, మేడం, ఇవి చూడండి. ఇంకొంచెం కాస్ట్లీవి చూపించండి. ఇవి బానే ఉన్నాయిగా, నా మొహానికి ఇవే ఎక్కువ. నేను మిమ్మల్ని అడగలేదు కదా, నేనే సెలెక్ట్ చేస్తాను. సరే మేడం, ఇవి చూడండి, చాలా బాగుంటాయి. మేడం, ఇవి చూడండి, ఈ కలెక్షన్ బాగుంటాయి. కాస్ట్లీ బట్టల్లో నువ్వెంత హ్యాండ్సమ్గా ఉంటావో నాకు తెలుసు. రాధా, నీకోసం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఎలా ఉంది? నా రాణి ప్రేమంతా కలర్ఫుల్గా ఉంది. నా శ్రీమతికి నేనంటే ఎంత ఇష్టం ఉందో ఈ డ్రెస్ని చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ రాధా. ఈ డ్రెస్లో నువ్వు నిజంగా హీరోలాగే ఉన్నావు. అఫ్కోర్స్, నీ హీరోని నేను, నా హీరోయిన్వి నువ్వే. ఇప్పుడు జాలీగా మనిద్దరం ఓ సాంగ్ వేసుకుందామా? అంతొద్దు కానీ ఓ సెల్ఫీ తీసుకుందాం. ఓకే, కమ్ ఆన్. రాధా, ఈరోజు నాకు చాలా స్పెషల్. ఈ స్వీట్ మెమొరీని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. ఎదుటి వాళ్ళ కోసం ఎలాంటి సహాయమైనా చేసి పెట్టే రకం. అబ్బో, తన గురించి బాగా తెలిసినట్టే చెప్తున్నావే. మొన్నటిదాకా క్వారీలో నాతో పాటే పనిచేశాడు కదమ్మా, అక్కడ కూడా ఎవరికైనా కష్టం వస్తే వెంటనే ముందుకు దూకేవాడు.
అర్థమైందమ్మా. అంత మంచివాడు మాకు డ్రైవర్గా దొరకడం నిజంగా మా అదృష్టం. అంత ఓర్పు నేర్పు ఉన్నవాడు కాబట్టే శివాని మా హర్ష ఇక్కడ పని చేయమన్నాడు. అయ్యో పొద్దుపోతుంది. మా నాన్న ఇంటికి వచ్చే టైం అయింది. ఆకలితో ఉన్న మనిషికి వంట చేసి పెట్టకపోతే కోపం వస్తుంది. మా ఊళ్ళమ్మ, నాకొక చిన్న సహాయం చేస్తావా? ఏంటమ్మా? ఈ బట్టల్ని నా చేత్తో ఇవ్వాలని తెచ్చాను. వాళ్ళేమో ఇంకా రాలేదు. శివ వచ్చాక కాస్త ఈ బట్టలని తనకిచ్చేవా? అలాగే ఇస్తానమ్మా. అయ్యగారు, అమ్మగారు, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. అమ్మా మాధవి, ఇంత ఆలస్యమైందే? పాపం తనకి సరైన బట్టలు లేవు కదా, తీసుకువెళ్ళి కొనిపెట్టాను. మంచి పని చేశావమ్మా. అక్క డ్రైవర్ని తీసుకెళ్లి బట్టలు కూడా కొనిచ్చిందా? సమానత్వం. ఇలా నెత్తి మీదకెక్కించుకుంటేనే పనోళ్ళు ఫోజులు కొడతారు. ఛ! గురుమూర్తి, అవన్నీ ఎవరికోసం? తన కోసమే. నేనే తెప్పించాను అత్తయ్య. ఉండడానికి ఇల్లైతే ఇచ్చాం కానీ కావలసిన సామాన్లేవి తను తెచ్చుకోలేదు కదా. అమ్మా మాధవి, అంత మంచి ఆలోచన నీకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, అందరూ సమానమే అని మాటలు చెప్పడం వేరు, నిజంగానే చేసి చూపించటం వేరు. నీలాంటి మంచి మనసున్న కోడలు దొరకడం నిజంగా మాకు గర్వంగా ఉంది. దేవుడా, నేను ఇదంతా చేసినందుకు వీళ్ళకి ఎలాంటి అనుమానమూ రాలేదు. చిన్నమ్మగారు, ఇవన్నీ నిజంగా నా కోసమేనా? తీసుకెళ్ళి జాగ్రత్తగా సర్దుకోండి. తీసుకోండి. అలాగే చిన్నమ్మగారు. డ్రైవర్ గాడిని నా కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ కొన్నారు. థ్యాంక్స్ చిన్నమ్మగారు. ఏం పర్వాలేదు. రేపటి నుంచి ఆ కొత్త బట్టలు వేసుకోండి. వెళ్ళండి. అలాగేనండి. అత్తయ్య, నాని ఏం చేస్తున్నాడు? నీ ట్రైనింగే కదమ్మా, బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. మీ మనవడు నిజంగానే గుడ్ బాయ్.
ఇంట్లో పిల్లాన్ని వదిలిపెట్టి బయట తిరుగుళ్ళు పనోడికి సామాన్లు కూడా. ఈవిడగారేదో గొప్ప పని చేసినట్టు ఆ ముసలోళ్ళ సపోర్ట్. ఛ! ఏమండి, టీ తీసుకోండి. ఆవు మీద కట్ట మీద సింగ్ ఏ సాంగ్. క్యారమ్ బోర్డ్, బ్యారమ్ బోర్డ్. మళ్ళీ ఏమైంది? నువ్వు శివ కలిసొస్తారనుకుంటే ఇలా నీరసంగా ఒక్కదానివే వచ్చావేంటి? శివాకి కొత్త బట్టలు కొనిస్తా అన్నావు కదా, ఇచ్చావా? మళ్ళీ మాట్లాడవేంటి? అసలు శివాని కలిసావా లేదా? లేదు. శివాకి నేను కొత్త బట్టలు కొని ఎంతో సంతోషంగా ఇద్దామని వెళ్తే డ్రైవర్ గారు వాళ్ళ చిన్నమ్మ గారిని తీసుకొని కారులో ఎటో వెళ్లారని తెలిసింది. సరేలే, తను వచ్చేదాకా ఉందామని ఇప్పటిదాకా ఎదురు చూశాను. రాలేదు. అయ్యో, అంటే శివాని కలవకుండానే తిరిగొచ్చేసావా? ఇంకేం చేయను, మా అయ్యకి అన్నం వండి పెట్టాలి కదా. మరి కొత్త బట్టలు ఏం చేసావు? మనోడు వచ్చాక ఇవ్వమని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇచ్చొచ్చాను. ఏంటో, డ్రైవర్ బాబుగారిని కలవడానికి కూడా ముందుగానే చెప్పాలేమో. మళ్ళీ ఎందుకు బాధపడతావ్? ఇదే ఊళ్ళో ఉంటున్నాడు కదా, ఇవాళ కాకపోతే రేపు కలవచ్చులే. ఏం అవసరం లేదు, పెద్ద తనొక్కడికే పనులుంటాయి మరి. అరే, డ్యూటీ అన్నాక వెళ్ళక తప్పుతుందా? అయినా వాడేదో మనందరినీ శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు అంత దిగులెందుకు? దిగులా? నాకేం దిగుల్లేదు. అయినా నా పిచ్చి గాని ఉద్యోగంలో చేరుతున్నట్టు నాతో ఒక్క ముక్కైనా చెప్పాడా? లేదే. పోనీ పనిలో చేరాకైనా వచ్చి నన్ను కలిశాడా? గొప్పోడైపోయాడు కదా. తిరగడానికి పెద్ద కారు, ఉండడానికి అవుట్ హౌజు. కొత్త నీళ్ళొస్తే పాత నీళ్లు కొట్టుకుపోతాయి కదా, వాడి దృష్టిలో నేను కూడా అంతేనేమో. ఇప్పుడేంటి, అంకుల్ నిన్ను కలవాలి అంతే కదా? అంత అదృష్టం నాకేం వద్దులే. ఏడ్చి విందు చేయించుకోవాలని నాకేం లేదు. పిచ్చిదానా, ఎందుకీ మాటలన్నీ? కుదిరితే తనే వస్తాడు, లేకపోతే అక్కడికి నువ్వే తిరిగి వెళ్ళొచ్చులే. ఏంటి వెళ్ళేది? ఒంటి చేత్తో కొడితే చప్పట్లు మోగుతాయా? అయ్యగారు బిజీ అంట బిజీ. అక్కడికేదో నేనేదో పని పాట లేకుండా ఖాళీగా పడున్నట్టు నన్ను గుర్తు పెట్టుకొని వాడే రావాలి. అప్పటిదాకా వాడి మొహం చూసేదే లేదు. అబ్బబ్బో, ఇదంతా అలకే. అలక మాత్రమే కాదమ్మా, ఉక్రోషం కూడా. ఏంటి మళ్ళీ, నిజంగానే? ఏ తనకేనా, నాకు మాత్రం ఉండదా? తను శివ అయితే నేను మల్లిని. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి కూడా ఈ ఊరికి అంతే దూరం. ఆహా. నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను దిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా, నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, వినదో నామది ఇప్పుడైనా. ఇప్పుడు నేను పూజా మేడంకి కనిపిస్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావని నాకు తెలుసు. నా మాట విని బయట
బయటికి రా. ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్. సారీ మేడం, మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు, కానీ ఇంతకు మించి ఇంకేమీ చేయలేను. ఆనంద్, నాకేపి ఇప్పటికైనా నా మనసుని అర్థం చేసుకో. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. పూజ, నీకు ఎస్ చెప్పాలని ఉన్నా నాకు అర్హత లేదు. నా కారణంగా మీ ఇంట్లో వాళ్ళ చేత నువ్వు మాటలు పడ్డం నేను భరించలేను. ఆనంద్, చెప్పరా, నేను నీకొద్దా? సరే, నేను నీకు అక్కర్లేకపోతే నా ప్రాణం కూడా నాకు అక్కర్లేదు. సరిగ్గా నేను 3 అంకెలు లెక్క పెడతాను. నీ అంతటి నువ్వే నా ముందుకొస్తే ఓకే. రాలేదో నేనిక్కడే సూసైడ్ చేసుకుంటానంతే. పూజ, ఆనంద్, పూజ, ఆనంద్. ఏరా, నేను చనిపోతానంటే గానీ నువ్వు బయటికి రావా? నీకోసం నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు కంటి మీద కునికే లేదు. నేను తలుచుకొని క్షణమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకోసం పిచ్చిదాన్నైపోయాను. రేయ్ రేయ్ 6 కొట్టాలరా మనవడా. ఓకే తాతయ్య. రెడీ? వేయినా? నాని, ఈసారి 6 కొట్టు. ఓకే అమ్మా. అమ్మగారు, అమ్మగారు, బంతి పట్టుకోండి. సూపర్! చూసావా పార్వతి, ఇంటి ముందు వాళ్ళలా ఆడుతుంటే ఎంత సందడిగా ఉందో. అవునండి, మళ్ళీ మన ఇల్లు కళకళ్ళాడుతుంది అంటే అందుకు మాధవే కారణం. ఏ అవుట్ 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 అవుట్. నాని అవుట్. అరే, నాని బాబు అవుట్. అయ్యో, అప్పుడే అవుట్ అయిపోయానా? అమ్మా, ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ చెయ్యి. సరే. నా భర్తతో కలిసి నేను ఇలా ఆడుకోవడం ఎంత సంతోషంగా అనిపిస్తుందో. అమ్మగారు, వేయినా? అబ్బా, ఆ పిలుపేంటి రాధా? అయినా అంతకన్నా చనువుగా పిలిచే అవకాశం నీకు, నీ పిలుపుని వినే అదృష్టం నాకు లేవుగా. అమ్మా, రెడీనా? రెడీ. నాని బాబు పట్టుకో, క్యాచ్. అమ్మా, 4 కొట్టాలి.
అరుపులేంటనా? మా ఇంటి ముందు పని పోట లేని వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారులే. అర్రర్రర్రే. ఏ అవుట్ 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 అవుట్. అయ్యో రాధా, నీ చేతిలో ఓడిపోతే ఆ ఓటమి కూడా నాకు తీయగానే ఉంటుంది. అమ్మా, అంకుల్ మన ఇద్దరిని అవుట్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఫాస్ట్ బౌలింగ్ వేసి అంకుల్ అవుట్ చేసేయ్. నేనేం అవుట్ కాను. అబ్బో, చూద్దామా? ఓ చూసుకుందాం రండి. అమ్మా వికెట్ తీ. ఇటువే ఇటువే ఇటువే. అమ్మమ్మ క్యాచ్ క్యాచ్ క్యాచ్. అయ్యో, అమ్మా కొంచెం ఫాస్ట్ గా వెయ్యి. సరే. నా రాధాకి ఉన్నట్టుండి గతం గుర్తొచ్చేస్తే ఇలా బౌలింగ్ చేస్తున్న నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడో. రాణి, నన్ను ఓడించడం నీ వల్ల కాదు అంటాడా? అమ్మా బాల్ వెయ్యి.